విశ్వాసం అంటే అదే కదా. మీరు ఎలాగంటే చెప్తున్నారు ఏమంటే అదే రా నమ్మకం అంటే. చూడకుండా ఉండేదే నమ్మకం. అంటే చూడకపోతే నమ్మాలా? నమ్మాలి. చూడకపోతే నమ్మాలి. ఎందుకు నమ్మాలి? నీ కంటికి అంగారగ్రహం కనబడిందా? కనబడలేదు. మరి ఉందని వీళ్ళు చెప్పారు, నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ప్లూటో గ్రహం ఉందంటున్నారు, నమ్మావా? నమ్మాను. ఎందుకు? ఎవడో చూసి చెప్పాడండి. ఓకే. ఎవరో మనుష్యులైన వాళ్ళు, వాళ్ళ శాస్త్రవేత్తలో లేదంటే మరొకలో నీకంటే ముందు లేని దాన్ని ఉందని చెప్తున్నారు. పాలపంత నక్షత్ర మండలం నువ్వు చూసావా ఈ రోజైనా? చెప్పండి. ఆండ్రోమెడా నక్షత్ర మండలం ఉన్నాయి, ఇవన్నీ మీరు చూసారా? క్వాజార్స్ ఉన్నాయి, పల్సార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఈ విశ్వంలో కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి. అవేవి నీ మానవ నేత్రానికి కనబడవు. మరి వాళ్ళు చూడకపోయినా నమ్మవా? నమ్మ. చూసావు, వాళ్ళు చూసారు చూడండి, చూసి చెప్పారంటే నమ్ముతున్నారు. ఒరి నీ ఒంట్లో రోగం ఉందరా? ఏముంది? డెంగ్యూ ఉందరా? నువ్వెవడు చెప్పడా? నువ్వు చూసావా డెంగ్యూ అంటే? నువ్వు చూడలేదు, డాక్టర్ చూశాడు. డాక్టర్ కూడా చూడలేదు. ఆడు ఎవడైతే నీ రక్త పరీక్ష చేశాడో ఆడు చూశాడు నీ రక్తాన్ని చూసి, వీడికి డెంగ్యూ ఉంది, వీడికి మలేరియా ఉంది, వీడికి క్యాన్సర్ ఉంది, వీడికి HIV ఉంది. నీ కంటికి కనబడుతుంది ఆ రోగం. ఆడు చూశాడు, చెప్పాడు. మరి నువ్వు నమ్ముతున్నావు లేదా? నేను ఎవడు చెప్పిన మాటలు నేను నమ్మను. నేను చాలా పట్టుదల కలిగిన వాడిని. ఆయన నువ్వెవడో చెప్తే నా ఒంట్లో HIV ఉందంటే, నా ఒంట్లో క్యాన్సర్ ఉందంటే నేను ఎందుకు నమ్మాలంటే, అయితే నమ్మకపోతే పోతావు. నమ్మాలి. నా కంటికి కనబడాలి అంటే నీ ఒంట్లో ఉన్న క్యాన్సర్ ఇప్పుడు నీకు చూపించాలా? ఒక డాక్టర్ నమ్ముతున్నావు, వాడు చేసే వైద్యాన్ని నమ్ముతున్నావు. మరి దేవుడు చేసే వైద్యాన్ని, దేవుడు రాయించిన ఈ మాటల్ని, దేవుడు రాసిన బైబిల్లో రాతలను ఎందుకు నమ్మవు? ఇక్కడ మాత్రం నీకు అన్ని రుజువులు కావాలా? ఇక్కడ మాత్రం అన్ని చూడాలా? డాక్టర్ గారు మీరు చెప్పారంటే ల్యాబ్గా నన్ను తీసుకెళ్ళి ఒకసారి చూపించారంటే అయిపో అంటాడు. నేను రాశాను టెస్ట్, నువ్వు చేయించుకొని రా. స్కానింగ్ చేశాను, రిపోర్ట్ వాడు రాశాడు, చూశాడు. లేదంటే ప్రతి రిపోర్టు కూడా దగ్గరుండి నేను చూడాలంటే ఎవడో ల్యాబ్లోకి రానివ్వడు. నేను రానేస్తారా చెప్పండి మిమ్మల్ని? కనుక ప్రతిదానికి నాకు రుజువులు కావాలి, నేను చూడాలి అంటే ఎలా? నమ్మాలి. కొన్ని సందర్భాల్లో నీ కంటికి కనిపించకపోయినా నమ్మాలి. డాక్టర్ రాసే రాతలు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలను ఎందుకు నమ్మవు? నమ్మాలి.